తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సారథిగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మాజీ మంత్రి మాజీ సీఎల్పీ నేత కె జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జానారెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. తాను అనేక పదవులు నిర్వహించినాను. ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నా మీ అందరికీ ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనమంతా కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రధానమైన సమస్య ఇమీడియట్గా 3 మాసాల్లో పార్లమెంట్ ఎన్నికలు, 3 మాసాలకు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బహుశా 3-4 నెలల 4-5 మాసాల్లో సర్పంచ్ ఎన్నికలు, ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ మీ మున్సిపాలిటీ. ఈ 3 ఎన్నికల్లో ఇదే సమన్వయంతో, ఇదే సమిష్టి కృషితో, మీరందరూ ఐక్యతతో ఈ 3 ఎన్నికల్లో కూడా మనం సాధించి ఆ స్థానాలని భర్తీ చేస్తే మీకు తగినటువంటి అభివృద్ధికి మనం చాలా ఇబ్బంది తక్కువైతే తెలియజేస్తుంది. అందుకని మీరందరూ కూడా సమిష్టిగా ఈ 3 ఎన్నికల్లో పనిచేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, 3 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని విజ్ఞప్తి చేస్తూ, ఆ తర్వాత సరే నేను మీ అందరూ గతంలో అటు మంత్రిగా ఇతర వివిధ హోదాలలో మీకు దగ్గరగా సన్నిహితంగా ఉండే విధంగా మీరు నన్ను అభిమానిస్తున్నారు. నేను దగ్గరగా మిమ్మల్ని అవసరమైన పని చేయాలని, కానీ అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు నా వయసు రీత్యా కానీ, లేక పని రీత్యా కానీ, లేక కార్యక్రమాల రీత్యా కానీ పదే పదే మిమ్మల్ని కలవకపోయినంత మాత్రాన మిమ్మల్ని అందరినీ మర్చిపోయినట్టు కాదు. కానీ ఎవరి ద్వారా ఎప్పుడు ఎట్లా పనిచేయాలనో ఆ పని పూర్తవుతున్నాం. కానీ పదే పదే కలవలేదని ప్రతి వాళ్ళు మా ఇంటికి రమ్మంటే, మీ ఇంట్లో ఉన్నాయని అటు ఇటు తిరగలేకపోతున్నారు. మీ ఊర్లకు, మీ జిల్లాలకు ప్రతిరోజు తిరిగే దాంట్లో ఎంత ఇబ్బంది ఉంటుందో మీరు అందరూ గమనించాలి. అందుకని పదే పదే రాలేదనకుండా మీ హృదయాల్లో ఏ విధంగా దాచుకుని ఉన్నారో అట్లనే మీరు ఇంకా కొంతకాలం ఈ కార్యక్రమాలను పూర్తి చేసేదాకా, కొందరికి ట్రైనింగ్ ఇచ్చేదాకా, కొందరికి నేను తగిన ట్రైనింగ్ని ఇచ్చి మీ ప్రజలకు అప్పచెప్పేదాకా సమయం ఇవ్వమని చెప్పి మీ అందరినీ కోరుతూ, మళ్ళీ ఒకసారి క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు.